అఖిల పద్మశాలి సమాజం ట్రస్ట్ ముంబై కమాటిపుర శత వసంతాల వేడుకలు 2024 మానవ జాతికి నాగరికత నేర్పిన ఘనత పద్మశాలీయులది. విలువల్ని వలువల్ని అందించిన జాతి మన పద్మశాలీయులది. సభ్యత సంస్కారాన్ని సంస్కృతిని పెంచి పోషిస్తున్న జాతి మన పద్మశాలీయులది. మహారాష్ట్రలో పద్మశాలీయులకు దాదాపు 200 సంవత్సరాల చరిత్ర ఉంది. ముంబైలోని వస్త్ర పరిశ్రమకు ఊపిరినూది లక్షలాది మందికి ఉపాధి మార్గాన్ని ప్రశస్తం చేసిన ఘనత మనదే. అలాంటి పద్మశాలీయుల గౌరవ చరిత్రకు ప్రతీకగా వెలుగొందుతున్న సంస్థ అఖిల పద్మశాలి సమాజం. నేడు 100 వసంతాల మహోత్సవాల్ని ఘనంగా నిర్వహించుకుంటోంది. 14 ఏప్రిల్ 1924 రోజున బొంబాయి పద్మశాలి యూనియన్ క్లబ్ పేరుతో ప్రారంభమైన ఈ సంస్థ ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ఎన్నెన్నో మలుపులు మార్పులు చెందుతూ ఎన్నెన్నో కీర్తి శిఖరాల్ని అధిరోహిస్తూ మరెన్నో నూతన చరిత్రల్ని నిర్మిస్తూ పద్మశాలీయుల విజయ ప్రస్థానానికి గుర్తుగా దినదిన ప్రవర్తమానంగా దివ్య జ్యోతుల్ని ప్రజ్వలిస్తూ ఇంకా ఇంకా ముందుకు కొనసాగుతోంది. ఈ 100 ఏళ్ల పయనంలో ఎన్నో అవిస్మరణీయ కార్యక్రమాలు నిర్వహించడమైనది. పద్మశాలి సమాజ బాంధవుల ఐక్యత అభివృద్ధి కొరకు స్థాపించిన ఈ సంస్థ తన సుదీర్ఘ యాత్రలో ఎన్నో విజయ విహారాలు చేసింది. 1934లో మొదటిసారిగా మార్కండేయ ఆశ్రమ స్థలాన్ని కొనుగోలు చేయడం మొదలు 1936లో భావన్బాగులో మరింత స్థలాన్ని కొనడం, 1939లో మరో స్థలాన్ని, 1968లో ఇంకాస్త స్థలాన్ని కొనడమైనది. 1972లో ఎక్కాల్దేవి భూమయ్య గారు 2 భవనాల్ని విరాళంగా అందించారు. 1954లో సంస్థ పేరును అఖిల పద్మశాలి సమాజం ట్రస్టుగా మార్చడమైనది. సంస్థ అభివృద్ధితో పాటు సమాజహితమైన కార్యక్రమాల వెల్లువ కూడా మొదలైంది. వివిధ శాఖల్ని కూడా ఏర్పాటు చేయడమైనది. ప్రధానంగా పద్మశాలి ఉచిత గ్రంథాలయం, పద్మశాలి కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ, పద్మశాలి మహిళా మండలి, పద్మశాలి శిక్షణ సమితి, పద్మశాలి స్వాధ్యాయ సత్సంగ్ సమితి పేరుతో మన వంశస్థుల అభివృద్ధికి నిత్యం పాటుపడుతూ ముందుకు సాగుతున్నారు. మన వారి సేవలో తరిస్తున్నారు. 17 మార్చ్ 1980 నాడు షణ్ముఖానంద హాలులో బ్రహ్మాండమైన సాంస్కృతిక కార్యక్రమాన్ని నిర్వహించడమే కాకుండా సావనీర్ను కూడా విడుదల చేశారు. 2002లో సమాజంలోని పేదలకు, వృద్ధులకు, యువకులకు అండగా ఉండేందుకు వృద్ధ సేవా సమితి, ఆరోగ్య సేవా సమితి మరియు వధూవరుల సేవా సమితి అను మరో 3 ఉపశాఖల్ని ఏర్పాటు చేశారు. 2011లో స్థానిక ఎంపీ శ్రీ మిలింద్ దేవరా గారు అందించిన నిధుల ద్వారా నూతనీకరణం చేసిన హాలును ఆనాటి కేంద్ర మంత్రి శ్రీ చిరంజీవి గారితో ప్రారంభించడం ఎంతో గర్వించదగ్గ విషయంగా చెప్పుకోవచ్చు. అందుకు శాసనసభ్యులు అమీన్ పటేల్ గారు నిధులు తీసుకురావడానికి చాలా ప్రయత్నం చేశారు. కమాటీపుర ప్రాంతంలో మణిదీపంగా వెలుగొందుతున్న మన అఖిల పద్మశాలి సమాజం ట్రస్ట్ తెలంగాణ ప్రజల పండుగ బతుకమ్మ వేడుకల్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా మహిళలతో ముగ్గుల పోటీలు, ఆటలు పాటలు, నాటికలు, ఫన్ గేమ్స్, కూచిపూడి నృత్యానికి చెందిన కార్యక్రమాలు ప్రతి సంవత్సరం ఎంతో ఆహ్లాదంగా నిర్వహిస్తున్నారు. కరోనా వల్ల విధించిన లాక్డౌన్లో ఈ సంస్థ ద్వారా వేలాది మందికి భోజనం ఏర్పాట్లు చేయడమైనది. మన కుల బాంధవులకే కాకుండా కమటిపురాకు చెందిన 1000 మంది ప్రజలకు కోవిడ్ వ్యాక్సిన్ అందించడమైనది. మన సమాజానికి చెందిన యువతను ప్రోత్సహించేందుకు, సమాజం పట్ల ఆసక్తిని పెంచేందుకు 24 టీములను ఏర్పాటు చేసి క్రికెట్ పోటీలు నిర్వహించారు. మన పద్మశాలి సమాజంలో సామాజిక చైతన్యాన్ని, విజ్ఞాన వినోదాల్ని పెంచడానికి, పంచడానికి ప్రతి సంవత్సరం ఉత్తమ విద్యార్థులను సత్కరించడం, విద్యార్థులు, మహిళల కోసం విహారయాత్రలు నిర్వహించడం, వయోవృద్ధులతో దినమంతా
ఆనందాల ఆటల పోటీలు ఆడించడం లాంటి ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. మన సంస్థకు చెందిన అన్ని పండీలను గౌరవిస్తూ సంస్థలో పండీల ప్రమేయం పెంచేందుకు పండీల కోసం క్రికెట్ పోటీల్ని ఏర్పాటు చేయడమైనది. అఖిల పద్మశాలి సమాజం ట్రస్ట్ మన సమాజంలోని అన్ని వర్గాల కోసం అనునిత్యం కృషి చేస్తోంది. బతుకమ్మ పండగతో పాటు బోనాల పండగ క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు. వాటితో పాటే రక్తదాన శిబిరాలు, ఉచిత వైద్య శిబిరాలు కూడా నిర్వహిస్తూ కమాటీపుర ప్రజలకు అమూల్యమైన సేవలందిస్తున్నారు, మన్ననలు పొందుతున్నారు. 2024 సంవత్సరంలో స్థానిక శాసనసభ్యులు శ్రీ అమీన్ పటేల్ గారు అందించిన నిధుల ద్వారా నూతనీకరణం చేసిన హాలును 25/10/2024 రోజున శ్రీ అమీన్ పటేల్ గారితో ప్రారంభించడం జరిగింది. ఇట్టి హాలు యొక్క నూతనీకరణము చూడముచ్చటగా ఉంది. 100 వసంతాల వేడుకల్ని ఘనంగా నిర్వహించుకుంటున్న ఈ శుభవేళ మన సమాజం అనునిత్యం అభివృద్ధి పథంలో పయనించాలని, మన సమాజ ప్రజలకు అన్ని వేళలా అండగా ఉంటూ మన జాతి ఔన్నత్యాన్ని పెంచాలని కోరుకుంటూ శుభాకాంక్షలు అందిద్దాం. జై పద్మశాలి, జై మార్కండేయ, జై మహారాష్ట్ర, జై తెలంగాణ.